హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో మన టీడీపీ ఘన విజయం సాధించడం చూసాము. దాదాపు 3 దశాబ్దాల తర్వాత అక్కడ జెండా పాతేసింది. అసలు ఏం జరిగింది? మరి వైసీపీ ఓటమికి అతి ఘోర పరాజయానికి గల కారణం ఏంటి? కూటమి విజయం సాధించడానికి గల కారణం ఏంటి? మరి దీన్ని ఓట్ల చోరీ అంటూ వైసీపీ చేస్తున్న ప్రచారంలో నిజమెంతుంది? సో ఎంటైర్‌గా దీని గురించే డిస్కస్ చేయడానికి మనతో పాటు సీనియర్ పొలిటీషియన్, మాజీ హోంమంత్రి మైసూర్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళని తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్కారం. సార్ అది వైసీపీ అడ్డగా చెప్తూ ఉంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ గారి అడ్డగా అని చెప్తూ ఉంటారు. సో అటువంటి దాంట్లో ఇప్పుడు టీడీపీ ఘన విజయం సాధించింది. డిపాజిట్లు కూడా కోల్పోయింది అటు వైసీపీ పార్టీ. మరి ఈ ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలు అసలు ఏం జరిగింది? కూటమి విజయానికి గల కారణం ఏంటి? వైసీపీ ఓడిపోవడానికి కారణం ఏంటి సార్? గతంలో కూడా కొందరికి నేను చెప్పాను, ఒంటిమిట్టలో తెలుగుదేశం కూటమి వస్తుంది, పులివెందుల్లో కొంచెం ఫైట్ ఉంటుందేమో. నేను ముందు అక్కడ గ్రామానికి మా ఊరికి వెళ్ళినప్పుడు చుట్టుపక్కల గ్రామాలన్నీ పులివెందులకు పక్కనే కదా, వాళ్ళని విచారిస్తే కొంచెం అల్టిమేట్గా మళ్ళా కొందరు అడిగి ప్రచారంకు పోయిన వాళ్ళు ఉన్నారు కూటమి తరఫున. ఏమో మరి ప్రజల్లో వేస్తాంలే మీకు అని అంటున్నారు, కానీ అల్టిమేట్గా వైఎస్ఆర్సీపీకే పోతుందేమో అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అనూహ్యంగా ఉంది. అనూహ్యమైన రిజల్ట్ అనుకోవాలి. ఒంటిమిట్టదంతే అందరూ ఊహించిందే. ఇక్కడ ఏమి రానంటే పులివెందుల్లో మొదటి నుంచి పులివెందుల అంటే వాళ్ళ సొంత నియోజకవర్గం మాదిరి పట్టు కూడా ఉందిలే. గతంలో అయితే వెనుక ఎవరు పోటీ నిలిపేదానికి కూడా సాహసం చేసేవాళ్ళు కాదు స్థానిక సంస్థల ఎన్నికల్లో. మేము ప్రతిపక్షంలో ఉండి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా స్థానిక సంస్థలు జరిగాయి. అప్పుడు రాజశేఖర రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే, నేను కమలాపురంలో ఎమ్మెల్యేగా ఉన్నాను. అయినా మా కమలాపురంలో 5 జెడ్పీటీ 5 మండలాలు గెలిచినాము, జెడ్పీటీసీలు గెలిచినాము. అక్కడ కూడా వాళ్ళు అన్ని మండలాలు గెలవడం అయితేనేమి జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలవడం జరిగింది. అంటే ఆ కాలం పరిస్థితులు వేరు, ఆనాటి పరిస్థితులు వేరు, ప్రస్తుత పరిస్థితులు వేరు. మొన్న అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కుప్పంలో ఎన్నిక జరిగింది, ఇటువంటి ఉప ఎన్నిక జరిగింది. జరిగినప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళందరినీ ఇన్ఛార్జ్ పెట్టడము, అంత గందరగోళం జరిగింది కుప్పంలో కూడా. కనీసం నామినేషన్లు కూడా రానికుండా అడ్డుపడ్డము, ఏ గందరగోళాలన్నీ జరిగినాయి అక్కడ. సరే, ఇక్కడైతే నామినేషన్లు 2 వేసుకున్నారు, కొంచెం ప్రచారం కూడా 2 చేసుకున్నారు, డబ్బులు కూడా పంచినారులేండి, అది నగ్న సత్యమే అందరికి తెలిసిందే. ఎన్నికల నిబంధన వాళ్ళకైతే డబ్బులు పంపిణీ చేయకూడదు, పంపిణీ చేశారు, అన్ని జరిగిపోయినాయి. ఏజెంట్లు కూడా కూర్చొన్నారు, కానీ 1 సైడ్ ఎలక్షన్ అయిపోయింది. ఏదో మరి ఇంపర్సనేషన్ జరిగింది అని అంటున్నారు. నేను ఫోన్ చేసినప్పుడు ఏంద్రా రిజల్ట్స్ ఇటు వచ్చినాయా అని అడిగినప్పుడు కొంచెం ఇంపర్సనేషన్ జరిగింది అని అంటారు. జరిగిండొచ్చు, ఇంపర్సనేషన్ జరిగినా కానీ డిపాజిట్ గల్లంత ఇంపర్సనేషన్ చేయలేరు కదా. కొంచెం పట్టు సడలినట్టే కనిపించింది ఈ పరిస్థితులన్నీ చూసి, ఈ రిజల్ట్ చూసిన తర్వాత. పులివెందుల మీద గతంలో ఉన్నంత పట్టు లేదేమో అనిపిస్తుంది. గతంలో అయితే ప్రచారానికి వెళ్ళాలన్నా వెళ్ళేవాళ్ళు కాదంట. అటువంటి పరిస్థితి నుంచి పోటీ పెట్టడం జరిగింది. పోటీ పెట్టడము, ప్రచారంలో 2 సమానంగా చేసుకున్నారు. రిజల్ట్ వచ్చేసరికి అనూహ్యంగా వచ్చింది. ఎంత ఇంపర్సనేషన్ జరిగినా డిపాజిట్ గల్లంత అయ్యే పరిస్థితి లేదు, అయ్యింది. మరి అంటే కొంచెం పట్టు సడలినచ్చే కదా. ఇంపర్సనేషన్ జరిగేదానికైనా వీళ్ళ పట్టు అయితే ఆ పులివెందుల మీద కొంత సడలింపు కిందకే లెక్క వస్తుంది. అంటే అల్టిమేట్ గా చూస్తే ఇది కొంచెం వైఎస్ఆర్సీపీ పార్టీకి దెబ్బ. ఎందుకు అని అంటే, ఏంది పులివెందుల్లోనే ఇటువంటి పరిస్థితులు దాపరిచినాయే కానీ కొంచెం కార్యకర్తలకు కానీ నైరాశ్యం కానీ ఆ పార్టీకి మోరల్ గా అయితే దెబ్బ ఎదుగుతుంది. సార్,
అంటే మీరు అన్నట్టు సార్ డిపాజిట్లు కోల్పోయేంత వైసీపీ ఏం చేసిందని ఆ నెగిటివిటీ వచ్చింది. అంత ఇంపాక్ట్ చూపించడానికి కారణం ఏంటి? అంటే ఇది నెగిటివిటీ పాజిటివ్ అనను. ఒకటి నియోజకవర్గం అని అంటే మా కంచుకోట అనే అభిప్రాయాలు వాళ్ళు మాట్లాడడంలో అయితేనేమి కనపడుతున్నది. కడప జిల్లాలో అయితేనేమి ఇతర ప్రాంతాల్లో అయితేనేమి అది అది అట్లే కనపడుతున్నది. కానీ రిజల్ట్ వచ్చేసరికి ఇంత వన్ సైడ్ మొన్నైతే ఎన్నికల ముందే చెప్పాను కదా, వైఎస్ఆర్సీపీకి కష్టమే ఇతురు రావడము ఇబ్బందికరమే అని. సరే ఇబ్బందికరం అనేది తెలుసు, కానీ అప్పుడు కూడా 11 సీట్లకు పరిమితం అవుతుందని ఎవరూ ఊహించలేదు. ఇప్పుడు అదే పరిస్థితి, ఇంత డిపాజిట్ గల్లంత అవుతుందనే పరిస్థితి అయితే ఊహించలేదు అంటారు. ఈ కాల ప్రభుత్వం ఉండొచ్చు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎదురీదాల్సింది వస్తుంది ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు. ఇది సహజంగా జరుగుతుండదులేండి. మొన్న వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు తెలుగుదేశం కూడా స్థానిక సంస్థల ఎన్నికలు ఇబ్బందికరంగానే ఉన్నాయి. ఇది ఎప్పుడైనా కానీ జరిగేది లేండి. ఇది మాత్రం ఈ ఎన్నిక మాత్రం అనూహ్యమైంది అంట. ఇప్పుడు ఈ ఎన్నిక పైన వైసీపీ ఎటువంటి ప్రచారం చేస్తుందో మీకు తెలిసే ఉంటుంది సార్. అదే మీరు అన్నట్టు ఓట్ల చోరీ జరిగింది, దాని వల్లే గెలిచారు, సో భారీ స్థాయిలో అక్కడ కూటమి నేతలు దీనికి పాల్పడ్డారు, ఇది అక్రమ గెలుపు అంటూ వాళ్ళు అటు అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు పెట్టి మరి మాట్లాడుతున్నారు. మరి వాటిని ఏ విధంగా చూడాలి? అంటే ఇప్పుడు గతంలో అయితే వెనక ప్రచారానికి పోవాలంటేనే ఇబ్బందికర పరిస్థితులు పులివెందుల నియోజకవర్గం. అటువంటిది తూరి ప్రచారం అయితేనేమి, ప్రభుత్వం ఉన్నా వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉన్నా కొంచెం ఇబ్బందికర పరిస్థితే. కానీ ఎందుకంటే ఆ నియోజకవర్గం మీద పట్టు సడలిందనడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం అంట. కొంచెం ఇంపర్సనేషన్ జరిగిండొచ్చు, ఓటింగ్ జరిగించు, అది చెయ్యాలన్నా కానీ ఆడ సత్తా కావాలా అంట రూలింగ్ పార్టీకైనా కానీ. అటువంటిది ఈ దినం ఇంపర్సనేషన్ జరిగిండొచ్చు, జరిగేదానికైనా కానీ అంతటి అవకాశం ఉంది అని అంటే పట్టు సడలినట్టే అంట. సరే, ఈ ఓట్ల చోరీ పైన దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ జరుగుతూనే ఉంది. వాళ్ళ షర్మిల గారు కూడా ఇవే కామెంట్స్ చేస్తారు. అటు చంద్రబాబు నాయుడు గారైనా సరే, జగన్మోహన్ రెడ్డి గారైనా సరే ఓట్ల చోరీ అంటున్నారు. దాన్ని మరి మోదీ గారిని ప్రశ్నించండి, వాళ్ళ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఈ ఒంటిమిట్టలో, అప్పట్లో కుప్పంలో జగన్మోహన్ రెడ్డి గారు కూనీ చేశారు, ఓట్ల చోరీ జరుగుతుంది, దీనిపైన ప్రశ్నించండి అంటూ మాట్లాడుతున్నారు. సో మరి నిజంగా ఈ ఓట్ల చోరీ అనేది జరుగుతూ ఉంటుందా సార్ కామన్ గా ఇప్పుడు కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్టు? కాంగ్రెస్ అంటే షర్మిల గారు ఇన్ఛార్జ్ అంటే ఇప్పుడు ఆ పార్టీని ఇంకా పూర్తి వేలు లేదు ఆంధ్రాలో. సరే, ఆమె ఎక్కడుండి మాట్లాడచ్చు, నేను కాదండి. నేను ఓట్ల చోరీ అని అంటే నాకు వాళ్ళు మాట్లాడైతే అర్థం కావడం లేదు. ఈ ఈవీఎంలలో అయితే చేసేదానికి అవకాశం లేదు. ఎందుకంటే మీకు చెప్పినానా గతంలో ప్రొసీజర్ అంతా, ఈవీఎంల ప్రొసీజర్ అంతా ఎట్లా పెడతారో అని. అది ఈవీఎంల ద్వారా చేసేదానికి అవకాశమే లేదు. ఎందుకంటే దాంట్లో రిమోట్ ఉంటే ఏదన్నా చేసింటది అనేదానికి ఉంది. ఓటింగ్ సరళి జరిగినప్పుడు ఓట్ల చోరీ జరిగేదానికి అవకాశం లేదు. సరే, ఎక్కడైనా అధికార పార్టీలో ఉండి పోలింగ్ బూత్లో స్వాధీనం అది ఇది జరుగుతుంటాయి, కానీ ఒంటెత్తు పోకల్లో ఎలక్షన్ జరగవు అంట. అంటే సార్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే పరిస్థితి, ఇప్పుడు ఓడిపోయినప్పుడు వైసీపీ కానివ్వండి, ఏదైనా పార్టీ కానివ్వండి, ఈవీఎంలో అయితే ట్యాంపరింగ్ జరిగిందని, లేకుంటే బ్యాలెట్లు అయితే రిగ్గింగ్ జరిగిందని ఒక ఆరోపణ అయితే చేసేస్తున్నాయి. సో మా ఓటమికి ఇవే కారణం తప్పితే ఇంకా వేరే రీజన్స్ కాదు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకోవడం మనం చూస్తున్నాం. ఇప్పుడు వైసీపీ అదే చెప్తుంది. రిగ్గింగ్ అనే దానికి అవకాశం లేదు, ఎందుకంటే బ్యాలెట్ పేపర్ ఉంటే రిగ్గింగ్లు పగ్గింగ్లు మాట్లాడచ్చు. ఈవీఎంలు ట్యాంపర్ చేసేదానికి అవకాశం లేదు. ట్యాంపర్ చేస్తే చోరీ అయినట్టు. ఈ జనం పోయి ఓట్లేస్తుంటారు, రకరకాలు ఉంటాయి.
వాళ్ళ ఫెయిల్యూర్ను కప్పిపుచ్చుకునేదానికి ఈ మాటలే కానీ ఓట్లు చోరీ జరుగుతాయి, భారీ స్థాయిలో జరుగుతాయి అంటే నేను నమ్మను అంట. అట్లాంటి అవకాశాలు ఉండవు. ఎంతో కాస్త కూస్తో జరగచ్చు. ఏది ఓట్ల తొలగింపులు ఇటువంటివన్నీ కొంత మేరకు జరిగితే జరగచ్చు. అది జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అది యంత్రాంగం చేసే పని. ఏది ఓట్ల తొలగింపులు, మరణించిన వారిని సహజంగా ఎన్నికల కమిషన్ తొలగిస్తుంది. ఏదో కారణాలు పెట్టి ప్రిమ్జీ గ్రౌండ్స్ కింద తొలగించడం అంటే కనుక అది మానవ మాతృల చేతిలో ఉంది, అధికార యంత్రాంగం చేతిలో ఉంటది. ఇప్పుడు ఎన్నికల కమిషను ఓట్ల నమోదు కార్యక్రమం చేసిన తుదకు నమోదు చేసే ఉద్యోగస్తులంతా ప్రభుత్వాల మీద, ప్రభుత్వంలో ఉన్న అధికారులు కాబట్టి కొంత అటువంటి జరిగేదానికి అవకాశాలు ఉండొచ్చు. కానీ భారీ స్థాయిలో జరుగుతాయంటే అది అంత నమ్మాల్సిన అవసరం లేదు అంట. ఓకే సార్, ఇది మామూలు ఈ జెడ్పీటీసీ ఎన్నికల ప్రభావం అనేది ఫ్యూచర్ లో ఇప్పుడు పులివెందుల వైసీపీ కంచుకోట అని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఆ కంచుకోటలో వాళ్ళకి దెబ్బ తగిలింది కాబట్టి రేపటి రోజు 2029 ఎలక్షన్స్ లో కూడా ప్రభావాన్ని చూపించే అవకాశం ఉందా సార్? ఆ స్థాయి వరకు వెళ్తుందా? ఈ వీటి ఇంపాక్ట్ ఎంత వరకు ఉంటుంది? ఇది ఉప ఎన్నిక ఒకటి, రెండోది స్థానిక సంస్థల ఎన్నికలు. ఇవి సింబల్ అలాట్మెంట్ అయితే పార్టీల మీద ఉండదు. ఇవి సరే, ఈ ఎన్నిక అనే పూర్తి ఆధారంగా చేసుకొని 29లో జరగబోయే ఎన్నికల గురించి కామెంట్ చేయలేం. కానీ ఎందుకంటే ప్రభుత్వం ఉంది, రేపు పొద్దున మొత్తం ఆంధ్ర అంతా చూడాలి కదా. రాయలసీమ ప్రాంతం అయితేనేం, ఆంధ్ర అయితేనేం, నార్త్ కోస్టల్ ఆంధ్ర అయితేనేం, 3 ప్రాంతాల్లో అమాల్గమేషనే కదా ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్. అటువంటిది అన్ని జిల్లాల్లో ఉండే వాళ్ళ ఓటర్ల నాడి ఇవంతా తెలియాలనంటే చాలా కారణాలు ఉంటాయి. ప్రభుత్వం పనితీరు అయితేనేమి, అక్కడున్న స్థానిక ఎమ్మెల్యేల పనితీరు అయితేనేమి, వీటన్నిటిని బట్టి ప్రజల్లో మార్పుకు అవకాశాలు ఉంటాయి. అవన్నీ చూసి చెప్పాలని అంటే మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ వచ్చేసరికి అప్పటి పరిస్థితులను బట్టి చెప్పొచ్చు. కానీ ఇప్పుడు ఈ పులివెందులో జరిగిన ఎన్నికను బట్టి రేపు పొద్దున 29లో జరిగే ఎన్నికలు చెప్పాలంటే కష్టం. దీంట్లో అయితే ఒకటి ప్రస్ఫుటంగా కనపడుతుంది, పులివెందుల నియోజకవర్గంలో అయితే కొంత పట్టు సడలింది అనేది అయితే సుస్పష్టంగా చెప్పొచ్చు. ఓకే, మరి దీనికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే, పులివెందుల్లోనే దెబ్బ తగిలిందంటే ఆయన ఇప్పుడు యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది అంటారు సార్? ఏం చేస్తే బెటర్ అయ్యే అవకాశం ఉందంటారు సార్ మీ పార్టీ? అది నా ఒపీనియన్ నేను ఎట్లా చెప్తాను, ఆయనకు అభిప్రాయాలు, ఆయన కథ, ఆయన వ్యవహార శైలి వేరు. ఎట్టుంటది అని అంటే కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. బట్ అవన్నీ ప్రభుత్వ పనితీరు మీద ఆధారపడి ప్రజల అభిప్రాయం ఏర్పడుతుంది. అది సహజంగా జనరల్ ఎలక్షన్ కాబట్టి. అప్పటి పరిస్థితులు అంటే నంగా 3.5 సంవత్సరాలు ఉంది అనుకుంటా. 3.5 సంవత్సరాల ముందర పరిస్థితిని అంచనా వేయాలంటే కొద్ది ఇబ్బందికర పరిస్థితి అంట. అది ప్రభుత్వ పనితీరు, ప్రభుత్వ పథకాలు అమలు చేయడము, ఎన్నో కారణాలు ఉంటాయి. ఆ కారణాలన్నింటిని బట్టి చెప్పొచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.